హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భూతాల రాజు, ప్రేతాల రాణి 3వ భాగం విందాం. బడబానుని ముఖం ఆందోళనతో చెమటతో కమ్మింది. వజ్రసేనుడు కూడా తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇలాంటప్పుడు జనార్దనుడు అతనికి మహామంత్రిలా మంచి ఆలోచనలు చెబుతాడు. కానీ అతడిప్పుడు మామూలు స్థితిలో లేడు. ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే శల్యకుడు తన ఎదుటన ఉన్న బూడిద సంచిని, అంజన పాత్రను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బడబానుడు, వజ్రసేనుడు నెగడు ముందర కూర్చొని తీవ్రంగా ఆలోచించసాగారు. బడబానుడు తన అలవాటు ప్రకారం మధువు పాత్రలో పోసుకొని త్రాగబోతున్నాడు. వజ్రసేనుడు అతని చేతిని పట్టుకున్నాడు. బడబానుడు ఆశ్చర్యంగా అతడి ముఖంలోకి చూస్తున్నాడు. వజ్రసేనుడు కఠినంగా, బడబానా, ఈరోజు మొదలుకొని నువ్వు తాగుడు మానేయాలి. అలా అయితేనే నేను నీతో సహకరిస్తాను. మధువును మగువను మానేస్తేనే నీ కూతురు నీకు దక్కుతుంది. అందుకోసం నేను నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. బడబానుడు మధుపాత్రను అలాగే చేత్తో పట్టుకొని క్షణంసేపు ఆలోచించాడు. చేతిలోని పాత్రను విసిరి అవతల పడేశాడు. వజ్రసేన, ఈనాడు మొదలుకొని అగ్నిసాక్షిగా మధువును మగువను ముట్టను, ఇదే నా ప్రతిజ్ఞ అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో జనార్దనుడు అక్కడికి వచ్చాడు. బడబానుడు అతని వంక అయోమయంగా చూస్తున్నాడు. నమస్కారం నాయక, నేను శల్యాన్ని చేతబడితేనే తప్ప తక్కిన సమయాల్లో మీ సేవకుడినే అంటూ వారికి దూరంగా నేల మీద కూర్చున్నాడు. జనార్దనుణ్ణి అతని చెంతకు చేరబిలిచి, మన మధ్య స్నేహభావమే కానీ సేవకాభావం ఎన్నడూ లేదు. విషయం అంతా నీకు అవగాహన అయింది కదా. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? ముందు చింకీని కాపాడాలి. తర్వాత ఆ నరమాంస భక్షకులైన కాపాలికులను నాశనం చేయాలి. ఈ 2 విషయాలలో మనం బడబానుడికి సహాయం చేయాలి అని చెప్పాడు. అదే ఆలోచిస్తున్నాను యువరాజా. మనం కాపాలికులతో యుద్ధం చేయాలంటే వారికి ఒక రాజ్యం లేదు, స్థిర నివాసము లేదు. పైగా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. మనం కాపాలికులను చేరాలంటే శిథిల పర్వతాలను దాటి అవతలి అరణ్య ప్రాంతాలలో ఉంటారు వాళ్ళు. వాళ్ళని నాశనం చేయాలని శిథిల పర్వతాలలోనున్న ప్రేతాలు కూడా మనలాగే చూస్తున్నాయి. యుద్ధనీతి ప్రకారం మన శత్రువు యొక్క శత్రువుతో మిత్రత్వం నెరపాలి. అందుకని మనం హుటాహుటిన శిథిల పర్వతాలకు ప్రయాణం సాగించాలి. అక్కడ ప్రేతాల రాణి చెలిమి సంపాదించి పరస్పర సహకారంతో ఈ భయంకర నరమాంస భక్షకులైన కాపాలికులను మట్టుబెట్టాలి. ఈ కాపాలికుల రహస్యాలు ఆ శిథిల పర్వతవాసులైన ప్రేతాలకు బాగా తెలుస్తాయి. అందుకని మనం వెంటనే బయలుదేరి శిథిల పర్వతాలకు వెళ్ళాలి. మా గురువు భూతాల రాజు చెప్పినట్టు మీకు ఇదివరకు రోజూ కలలో కనిపించే యువతే ఆ ప్రేతాల రాణి అన్నాడు జనార్దనుడు. అతని అద్భుత విషయ పరిజ్ఞానానికి ఆశ్చర్యపోతూ, జనార్దన, నేను చాలా తక్కువగా అంచనా వేసినందుకు, పిరికి వెదవ్వి అనుకున్నందుకు ఏమీ అనుకోకు. ఇప్పుడు నీ మేధాశక్తే మమ్మల్ని రక్షించాలి అన్నాడు. వజ్రసేన, నేను తెలివిగలవాణ్ణి అయిన మాట నిజమే గాని ఎంత తెలివిగలవాణ్ణో అంత పిరికివాణ్ణి, ఎంత పిరికివాణ్ణో అంత భయంకరమైన వాణ్ణి. నన్ను నువ్వు ఏమన్నా పర్వాలేదు కానీ ముందు మీరిద్దరూ ఆలోచించి పథకం సిద్ధం చేసి తెల్లవారేటప్పటికి సపరివారంగా శిథిల పర్వతాలకు బయలుదేరే ఏర్పాట్లు చేయించండి. ఇక నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నన్ను లేపడం మర్చిపోకుండేం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలా చిత్రమైన మనిషి అన్నాడు బడబానుడు అతడు వెడుతుంటే. ఆ రాత్రంతా మేలుకొని బడబానుడు, వజ్రసేనుడు అంచెల వారీగా శిథిల పర్వతాలకు ప్రయాణం సాగించాలని పథకం రూపొందించుకున్నారు. సూర్యోదయం అవుతుండగా ఒంటెలు పూంచిన బండ్లు, ఒంటెల బిడారు, కంచర గాడిదలు, దారిలో పాడికి పశువుల ఆహార పదార్థాలు, వారికి ఆయుధాలైన పరశువులతో మహాసంరంభంగా ప్రయాణం ప్రారంభమైంది. బడబానుడు తన మహాపరశువుతో, వజ్రసేనుడు తన ధనుర్బాణాలతోనూ, జనార్దనుడు కపాలము, శల్య, బూడిద ఇంకా ఏవో వస్తువులున్న జోలెతోనూ ఒంటెల మీదకి ఎక్కారు.
దాని వెనక ముందు అనేక శిబికలు, బళ్ళు, కంచరగాడిదలు, పథాచారులు, పశువులు కదిలిపోతున్నాయి. ముసలివాళ్లు, బాలబాలికలు, స్త్రీలు మాత్రం ఆ రాజ్యంలో మిగిలి ఉన్నారు. వెళుతున్న పరివారాన్ని వాళ్లు కన్నీళ్లతో సాగరంపారు. ప్రయాణం తీరును సమర్థవంతమైన తీరులో నడిపిస్తున్నాడు బడబానుడు. ముందు ఒక బృందం వేగంగా కొంత దూరాన ఒక మజిలీ ఏర్పాటు చేసి ఆహార పదార్థాల్ని, త్రాగే నీటిని సమకూరుస్తాయి. ఈలోగా పరివారమంతా అక్కడికి చేరుకుంటుంది. పరివారము అక్కడికి చేరుకోగానే ఆ జట్టు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ముందు మజిలీ ఏర్పాటు చేయటానికి ఆ విధంగా సత్వరగతిన ప్రయాణం సాగించారు. వారి మార్గంలో అక్కడక్కడ కపాలికులు పీకు తిని పారవేసిన మనుషుల ఎముకలు, కపాలాలు కనిపించాయి. కాని ఒక్క కపాలికుని కంకాళం కూడా కనిపించలేదు. వేగంగా ప్రయాణం సాగించడంతో పరివారమంతా అమితంగా అలసిపోయారు. అడుగు ముందుకు వేయలేని స్థితికి వచ్చారు. కాని బడబానుని మనసు మాత్రం అమితంగా ఆరాటం చెందుతుంది. ఎప్పుడు కాపాలికుల ప్రాంతాన్ని చేరతామా, ఎప్పుడు వాళ్లను తెగ నరికి చింకీని రక్షించుకుందామా అని ఆరాటపడిపోతున్నాడు. అయినా జనార్దనుడు పరివారపు పరిస్థితి గమనించి బడబానునితో పరివారానికి ఒకరోజు విశ్రాంతినియవలసిందిగా విన్నవించాడు ధైర్యం చేసి. ముందు మండిపడ్డా అనుమతించాడు. ఆనాడు పరివారమంతా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. పగటి వెలుగులో చూస్తే వారికి దూరాన ఒక ఎత్తైన కోటగోడ లాంటిది కనిపించింది. అది రెండు వైపులా ఉన్న రెండు పెద్ద కొండల్ని కలుపుతూ కట్టిన గోడ. ఆ గోడను చూడటంతోనే దిగులు చెందాడు బడబానుడు. వజ్రసేనుడు కూడా నిరుత్సాహపడ్డాడు. జనార్దుణ్ణి పిలిచి, జనార్దన, ఈ గోడ ఏమిటి మనకు అడ్డం అన్నాడు. అడ్డంగా ఉండటం కోసమేగా గోడ కడతారు యువరాజా. ఆ సంగతి అందరికీ తెలుసు గాని ఈ గోడ దాటే మార్గం గనక చెప్పకపోతే నీకు గోరి గడతాడు బడబానుడు అన్నాడు వజ్రసేనుడు. అవును జనార్దన, ఏమిటి ఉపాయం అని ఆదుర్దాగా అడిగాడు బడబానుడు. నాయకా, నాకు అపాయంలో గాని ఉపాయం తోచదు. ముందు గోడ దాకా వెళ్దాం, తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. ఈ గోడ అవతలేనా కపాలికులు ఉండేది అని అడిగాడు బడబానుడు. కాదు నాయనా, నేను మా గురువు భూతాలరాజు చెప్పగా విన్న ప్రకారం ఈ గోడకు అవతల శిథిల పర్వతాలు ఉంటాయి. వాటి చుట్టూ ఉన్న అరణ్యాల్లో వాళ్ళు ఉంటారు అని చెప్పాడు. సరే కానియండి, ఇంతవరకు వచ్చాం కదా, చూద్దాం అన్నాడు వజ్రసేనుడు. ఆనాటికి అందరూ పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ప్రయాణం సాగించి మూడో నాటికి ప్రాకారం సమీపానికి వెళ్లారు. పరికించి చూస్తే గోడ దాటి వెళ్ళటం అసాధ్యం, చుట్టూ తిరిగి వెళ్ళటం అసంభవం. ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు బడబానుడు, వజ్రసేనుడు. ఆ సుదీర్ఘమైన గోడలో ఒక చోట మాత్రం ఒక పెద్ద సింహద్వారం కనిపిస్తోంది. దాని గుండా ప్రవేశించడం అసంభవం. ఎందుకంటే ఉన్నది ఒకే ద్వారం కాబట్టి రక్షణ పటిష్టంగా ఉంటుంది. పైగా లోపల ఉన్న సైనిక పాటవం తెలియదు. ఈ విధంగా ఎవరిలో వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో జనార్దనుడు ఒక తెల్ల జెండా చేతపట్టుకుని 10 మంది పరశులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. ఏమిటిది అని ఆశ్చర్యంగా అడిగాడు వజ్రసేనుడు. యువరాజు, మహానాయకులు అనుమతిస్తే ఒక చిన్న రాజకీయం చేస్తాను. దానివల్ల మీకేం ప్రమాదం లేదు. పోతే నాతో పాటు ఒక 10 తలలు పోతాయి అన్నాడు. తికమకలు పెట్టక సంగతేమిటో సూటిగా చెప్పు జనార్దన అన్నాడు వజ్రసేనుడు. అయితే ఆలకించండి, శ్రద్ధగా వివరంగా చెప్తాను. శిథిల పర్వతవాసులైన ప్రేతాలతో మనకేం విరోధం లేదు. మనం సాధించవలసిందల్లా కపాలికులను హతమార్చడం. అందుకు ప్రేతాలతో మిత్రత్వం సాధిద్దాం. అప్పుడు మనము ఈ గోడ సులువుగా దాటగలుగుతాము, శత్రువులను తేలికగా సాధించగలుగుతాము అని చెప్పాడు. అయితే అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? వజ్రసేనుడు మాతో రావాలి అన్నాడు. ఆ మాట విని బడబానుడు ఉలిక్కిపడ్డాడు. వజ్రసేనుడా, నీతోనా? అసంభవం. అతడు నా ప్రియాతిమిత్రుడు, నా అతిథి, నాకు సాయం చేయటానికి వచ్చినవాడు. అతడికి రక్షణ లేకుండా నేను పంపను. అతడు వస్తే నేను రావాలి అన్నాడు. జనార్దనుడు నిరుత్తరంగా కాసేపు నిలబడి,
మహానాయక, మేం వెళ్ళేది రాయబారానికి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధనీతి ప్రకారం సేనకు నాయకుడు లేకుండా చేయకూడదు. పైగా వజ్రసేనుడి వెంట ఉంటే గాని మేం ఆ గోడ దాటి ప్రేతాల రాజ్యంలోకి వెళ్ళలేము. వెళ్ళినా తిరిగి రాలేము అన్నాడు. బడబానుడు వజ్రసేనుని వంక చూశాడు. అతడు మనం జనార్దనుడు చెప్పినట్లు చేయటమే మంచిదని తోస్తుంది అని అన్నాడు. అట్లా అయితే సరే, మీరు వెళ్ళండి. కానీ 2 రోజులు గడిచి 3వ రోజు ఉదయానికి గనక మీరు ఇక్కడికి తిరిగి రాకపోతే మొత్తం పరశులను వెంటబెట్టుకొని ఆ ద్వారం గుండా ప్రవేశించి అడ్డం వచ్చిన వాళ్లను నరికి పారేస్తాను అని ఆవేశంగా అంటూ ఉండగానే, మహాపరశు, సూర్యుణ్ణి గదా అని ఎందుకు అలా ఆవేశపడతావు? మనం వచ్చిన పని ఏమిటి? ప్రేతాలతో యుద్ధం చేయటానికా? ముందు మనం చింకీని రక్షించుకోవాలి. అందుకని కార్యాన్ని యుక్తిగా సాధించాలి. సరే వజ్రసేన, నువ్వు వచ్చే వరకు నేను ఇలా ఎదురు చూస్తూనే ఉంటాను అన్నాడు. వజ్రసేనుడు జనార్దనుని పరివారంతో బయలుదేరే ముందు, వజ్రసేన, భూతాల రాజు నీకిచ్చిన తాయెత్తు భద్రంగా ఉంది కదా అని అడిగాడు. వజ్రసేనుడు ఏదో జ్ఞాపకం వచ్చినట్లు మెడ తడివి చూసుకున్నాడు. అతని చేతికి రక్షరేకు తగిలింది. దానిని అతడు తన అంగీ నుంచి బయటకు లాగి జనార్దనుడికి చూపించాడు. హమ్మయ్య, ఇంకేం పర్వాలేదు. ఇక ముందు జరగబోయే పనంతా దీనితోనే ఉంది అన్నాడు. వారు బడబాణునికి వీడ్కోలు చెప్పి ఎదురుగా కనిపిస్తున్న గోడవైపుగా నడిచి వెళ్ళసాగారు. అలా కొంత దూరం వాళ్ళు సూటిగా నడిచి తూర్పు దిశకు తిరిగి సింహద్వారం వైపుగా వెళ్ళసాగారు. వాళ్ళు సింహద్వారాన్ని సమీపిస్తున్నారు. సింహద్వారం తలుపులు తెరిచే ఉన్నాయి. కనీసం కాపలా వాళ్ళు కూడా లేరు. వాళ్ళు సింహద్వారం ముందుకు వచ్చారు. హెచ్చరిక చేయకుండా ప్రవేశించడం ధర్మం కాదని భావించి, ద్వారపాలకులారా, మేము లోపలికి ప్రవేశించాలి, మీ అనుమతి కోరుతున్నాము అన్నాడు వజ్రసేనుడు. సమాధానం ఏమీ రాలేదు. అప్పుడు జనార్దనుడు తన సంచిని క్రిందబెట్టి కట్టుకున్న దుస్తులు మార్చి ఏదో మృగచర్మం ధరించి సంచిలోని విభూదిని ఒళ్ళంతా పూసుకున్నాడు. కపాలాన్ని ఒక చేత్తోనూ శల్యదండాన్ని ఒక చేత్తోనూ ధరించాడు. అదే జోలిలో నుంచి సొరకాయ బుర్ర లాంటి దాన్ని బయటకు తీసి దానిలోని మద్యాన్ని గటగటా త్రాగివేశాడు. కొన్ని క్షణాల సేపు నేల మీద బూడిద చల్లి దానిమీద ఒక విచిత్రమైన ఆసనం వేసుకుని కూర్చున్నాడు. తర్వాత చేతితో ఏవో విచిత్రమైన శబ్దాలు చేయసాగాడు. బహుశా అది పిశాచాల భాష కావచ్చు. అతని చుట్టూ ఉన్న పరివారం వజ్రసేనుడితో సహా ఆశ్చర్యపోయి అతని వంక చూడసాగారు. వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు. అతడు అలా అరుస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా వారి చుట్టూ ఏవో నీడల లాంటి ఆకారాలు తిరగసాగాయి. అవి క్రమేణా వాళ్ల కళ్లకు కనిపించసాగాయి. మొదట నీడల్లాగా ఉన్న ఆకారాలు క్రమంగా మనుషుల్లాగా మారసాగాయి. అలా అతడు కొంతసేపు మంత్రాల వంటివి చదవగా వారి ఎదుట అనేక మంది బలిష్ఠులైన సైనికులు బల్లెములు ధరించి వారికి ఎదురుగా నిలబడి ఉన్నారు. వారిని చూసి వజ్రసేనుడు ఆశ్చర్యపోయాడు. జనార్దనుడు వారితో కొంతసేపు ఏదో భాషలో మాట్లాడాడు. వారు తలలు వంచి బల్లాలు కిందకి దించారు. అప్పుడు శల్యకుడు కూడా తల వంచి అప్పటిదాకా ఉంచిన తన శల్యదండాన్ని క్రిందకు దించాడు. జనార్దనుడితో సహా పరివారమంతా అలాగే తలలు వంచారు. అది వారిని గౌరవించి నమస్కరించడం లాంటిదని భావించాడు వజ్రసేనుడు. ఆ సైనికులు వారిని సగౌరవంగా లోనికి తీసుకుపోసాగారు. శల్యకుడు వారితో వారి భాషలో ఏదో మాట్లాడుతూ నడుస్తున్నాడు. వజ్రసేనుడు, జనార్దన, వీరు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగాడు. వీళ్ళు మనల్ని ఇప్పుడు ప్రేతాల రాణి పైతాళి దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఏమంటారు వీళ్ళు? మీరు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం పని మీద ఇక్కడికి వస్తున్నారు అని అడుగుతున్నారు. మేం దేశాటనానికి బయలుదేరిన బాటసారులం అంటే నమ్మటం లేదు. మీ దగ్గరట ఏదో మహిమ ఉన్నదని అదేదో చెప్పమని బలవంత పెడుతున్నారు. చెప్పటానికి ఏ మహిమ మీ దగ్గర లేదని ఎంత చెప్పినా వీళ్ళు నమ్మటం లేదు. బహుశా వీళ్ళు మనల్ని చిత్రహింస చేసి మన చేత చెప్పిస్తారేమో. వీళ్ళు చిత్రహింస చేయటానికి, మనం చెప్పటానికి మన దగ్గర ఏ మహిమ ఏడ్చింది?
అలా అనకు. భూతాళరాజు, నీ మెడలో కట్టిన తాయెత్తు గనక లేకపోతే మనం లోపలికి రాగలిగే వాళ్ళం కాదు. నా దగ్గర ఉన్న మహాకపాలము, దీర్ఘశల్యము, చితాభస్మము, వాటిని గురించి ఏమాత్రం పసిగట్టలేనంత మూర్ఖులు కాదు వీళ్ళు అని అతడు చెబుతూ ఉండగానే వాళ్ళు ఒక పర్వతం మీదకి సోపాన మార్గాన ఎక్కసాగారు. వారు అలా చాలాసేపు పైకి ఎక్కారు. అక్కడ 3 కొండల శిఖరాలు కలుసుకున్నట్లుగా ఉంది. ఆ మూడిటిని కలుపుతూ వాటి మీద ఒక పెద్ద రాతి పలక అమర్చబడి ఉంది. ఆ మెట్ల మీద నుంచి ఎక్కితే రాతి పలక మీదకి వెళ్తాం. విశాలమైన ఆ పలక మధ్యన ఒక సింహాసనం ఉంది. దానికి 2 వైపులా 2 సజీవ సింహాలు పడుకొని ఉన్నాయి. సింహాసనం వెనక నుంచి ఎత్తుగా ఉన్న ధ్వజం చివర ఉన్న వెడల్పాటి స్వర్ణఫలకం పైన ఒక గ్రద్ద వాలి ఉంది. వజ్రసేనుణ్ణి, జనార్దుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లిన సైనికులు వారిని ఆ సింహాసనం ముందు నిలబెట్టారు. సింహాసనము సువర్ణంతో తయారు చేయబడి అమూల్య రత్నాలతో పొదగబడి కళ్ళు మిరిమిట్లు గొల్పే కాంతితో మెరుస్తోంది. కానీ అది ఖాళీగా ఉండటం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళు అలా నిలబడి ఉండగానే వాళ్లను అక్కడికి తీసుకువచ్చిన సైనికులు అదృశ్యమైపోయారు. వారిరువురూ మాత్రం ఖాళీ సింహాసనానికి ఎదురుగా నిలబడి ఉన్నారు. వాళ్ళకేం తోచటం లేదు. ఏం చేద్దామా అని జనార్దనుడి బుర్ర విపరీతమైన వేగంతో ఆలోచించసాగింది. క్రమంగా వాళ్ళని ఏదో మైకం ఆవరించసాగింది. వారికి ఆ ఖాళీ సింహాసంలో ఒక మేలి ముసుగు వేసుకొని కూర్చున్న స్త్రీ కనిపించింది. ఆమె కళ్ళు గోధుమ వర్ణంగా చిత్రమైన కాంతితో ప్రకాశించసాగాయి. క్రమక్రమంగా ఆమె రూపం వారికి స్పష్టంగా కనిపించసాగింది. ఆమె తల మీద పెద్ద కిరీటాన్ని ధరించి ఉంది. స్వాగతం, సుస్వాగతం. మీ ఆకారము, మీ వంటి రూపం గల మనుషులు మా రాజ్యంలో అడుగుపెట్టి చాలా కాలం అయింది. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం వరాహ రాజ్యంలో శ్మశానవాసి అయిన భూతాళరాజు అనే మీలాంటి మానవుడే వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి మాతో స్నేహం ప్రకటించుకుని వెళ్ళాడు. దూరాన ఉన్న అతనితో మాకు దూరశ్రవణ, దూరదర్శనాది క్రీడల ద్వారా సంబంధం ఉంది. మీకు అతనికి ఏదో సంబంధం ఉన్నట్లుంది అని అడిగింది వజ్రసేనుని కళ్ళలోకి నిశితంగా చూస్తూ. అతడు ఆమె నిశితమైన చూపులకు మంత్రముగ్ధుడైనట్లుగా నిరుత్తరంగా నిశ్చేష్టంగా ఉండిపోయాడు. అప్పుడు శల్యకుడు, మహారాణి, భూతాళరాజు నాకు గురువు. ఆయన మా రాకుమారుడైన ఇతని మెడలో గుర్తుకట్టి పంపించాడు అని చెప్పాడు. మహారాణి ఆలోచన నిమగ్నంగా అతని కన్నులలోకి క్షణకాలం చూస్తూ ఉండిపోయింది. ఆమె అలా చూస్తూ ఉంటే అతని శరీరంలో విద్యుత్తు ప్రవహిస్తున్నట్లుగా అయింది. వజ్రసేన అని ఆమె మృదుమధురంగా పిలిచింది. ఆ పిలుపుకి అతని మనసు పులకించిపోయింది. నువ్వు నా వెంటరా అని సింహాసనం దిగి దాని ముందు ఉన్న మెట్లు మీదుగా అతన్ని సమీపించింది. అతడి కనులలోకి సూటిగా చూసి ముందుకు సాగిపోయింది. అతడు మంత్రముగ్ధుని వలె ఆమెను అనుసరించి వెళ్ళాడు. శల్యకుడు సంకటావస్థలో పడి అక్కడే ఆలోచనారహితంగా నిలబడిపోయాడు. ఇంతలో ఒక సేవకుడు వచ్చి, నువ్వు నా వెంటరా అన్నాడు. శల్యకుడు మాట్లాడకుండా అతని వెంట వెళ్ళాడు. ఆ మనిషి అతన్ని ఒక శిథిల మందిరంలోకి తీసుకువెళ్ళాడు. దాని నిండా బూజు, దుమ్ము, ధూళి ఉంది. గబ్బిలాలు అటునుంచి ఇటు ఎగురుతూ ఉన్నాయి. ఏదో వింత వాసన ఆ ప్రాంతాన్నంతా చుట్టేసింది. ఆ వాసనకు అతనికి మైకం వచ్చినట్లుగా అయింది. క్రమంగా అతనికి స్పృహ తప్పిపోయింది. మహారాణి పైతాలి వజ్రసేనుని వెంటబెట్టుకుని ఒక మందిరంలోకి ప్రవేశించింది. ఆ మందిరము ఎంతో సుందరంగా అనేక దీపాల కాంతితో ప్రకాశిస్తూ సుగంధభరితంగా ఉంది. తానొక ఆసనం మీద కూర్చుంటూ వజ్రసేనుణ్ణి వేరొక ఆసనం మీద కూర్చోమని చూపించింది. కూర్చున్న తర్వాత ఆమె ముఖం నుంచి వక్షస్థలం వరకు కప్పి ఉన్న మేలి ముసుగును తీసివేసింది. మాట్లాడినప్పుడు పెదవులు, కనురెప్పలు ఎగిసిపడే వక్షస్థలం యొక్క చలనము గనక గుర్తించకపోతే ఆమె పాలరాతి విగ్రహం అనుకోవాల్సిందే. కూర్చున్న తర్వాత ఒక్క క్షణం సేపు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ కూర్చుండిపోయింది.
ఆ చూపుల్ని తట్టుకోవటం చాలా కష్టం. అతను ఆమె వంకే చూస్తూ ఉంటే అనేక సంవత్సరాలుగా తన కలలో వచ్చి వేధిస్తున్న యువతి ఆమెనని, అలాంటి సుందరి మానవాకారంలో మరెక్కడా ఉండదని అనుకోసాగాడు. ఏమిటి, నేను చాలా అందంగా ఉన్నాననుకుంటున్నావా అని అడిగింది. ఆ ప్రశ్న విని అతనికి పిడుగు పడ్డట్టుగా అయ్యి, ఈమె మనుషుల మనసులో అనుకునే అభిప్రాయాన్ని కూడా గ్రహించగలదన్నమాట అనుకున్నాడు. నేనేమిటి, అంతా అలాగే అనుకుంటారు. అందుకే ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా మనిషి మారలేదు అంటాను. కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్న చరిత్రను పరిశీలిస్తే మధువు మగువ తప్పితే మనిషికి ఇష్టమైన వస్తువు ఏమీ లేదు. నాగరికత, సంస్కారము అనేవి మనిషిలో ఉండే జంతువు కనబడకుండా ఉండేటందుకు పూసుకునే రంగులు మాత్రమే. మీరు అక్కడ దూరంగా ఉంచి వచ్చిన మృగం మీ మిత్రుడు మహావీరుడే, మహాపరశుధారి, అప్రతిహాత వీరుడు. కానీ ఆడదాన్ని చూస్తే జంతువు కన్నా హీనమైపోతాడు. మీరు అతన్ని అక్కడ ఉంచి రావటమే మంచిదైంది. లేకపోతే నా సౌందర్యాన్ని చూసి భ్రమిసి అడుగు ముందుకు వేసి శలభాల్లా కాలి బూడిదలైపోయిన వాళ్లలో ఒకడైపోయేవాడు. మీరు అతన్ని అక్కడ ఉంచి రావటమే మంచిదైంది. మీరిక్కడికి రావటానికి 2 కారణాలున్నాయి. ఒకటి కపాలికులతో యుద్ధం, 2 నేను. నా సంగతి తర్వాత చూద్దాం. ముందు యుద్ధం సంగతి ఆలోచిద్దాం. రేపు ఉదయం మాట్లాడుదాం. ఈ రాత్రికి నిర్భయంగా విశ్రాంతి తీసుకోండి అని బయటికి వెళ్ళింది. ఈలోగా సేవకులు వచ్చి అతన్ని వెంటబెట్టుకొని అతిథి మందిరంలోకి తీసుకువెళ్లారు. భూతాల రాజు, ప్రేతాల రాణి 3వ భాగం సమాప్తం. రేపు 4వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.